చల్లగా అథర్వ్ పగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే పగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే పగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్నమి దేయి మన కోసం పగల రాణివి నీవే ఓహో 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 తోర వయసు చిన్నదానా కోర చూపుల నెరజానా తోర వయసు చిన్నదానా కోర చూపుల నెరజానా బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా పగల రాణివి నీవే కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే వరుణి కోగిట ఒరిగినంతట కరిగిపోదువులే పగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే పగల రాణివి నీవే ఓహో 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 అధర్, నమస్తే సార్. ఇప్పుడు నువ్వు పాడిన విధానంలో ఒకటి నేను కనిపెట్టాను. ఏంటంటే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే అన్నావు. అంటే చచ్చినట్టు రావాలన్నట్టు. ఏంటి ఆర్డర్ చేయడం ఏంటి? నువ్వు ఆర్డర్ పాస్ చేస్తున్నావా? లేదు సార్. మరేంటి దిగిరావే? కోర్టులో జడ్జి గారు చెప్పినట్టు లేకపోతే పోలీస్ ఆఫీసర్ లాగా కొంచెం బతిమాలతో చెప్పది. ఈడు దిగిరావే అది పోవట్లేదు, బతిమాలు ఇంకా. ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే.
కొంచెం కొంచెం వచ్చింది కొంచెం. నీ పెర్ఫార్మెన్స్‌లో మేడ దిగిరావే అని ఆర్డర్ పాస్ చేసినట్టుంది. కామెడీ సరదాగా అన్నాను కానీ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. లాస్ట్‌లో హమ్మింగ్ 3 సార్లు పాడావు చూడు. అవును ఆ సార్. 3 సార్లు పాడిన స్టామినా అదంతా కూడా శృతి చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. అభినందనలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగుంది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నేను బాగుండాలి. నేను బాగాలేదంటానికి నాకు అంత ధైర్యం లేదు. యాక్చువల్లీ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ సస్టైన్ నోట్స్ మాత్రం చూసుకున్నాను, సరేనా? ఓకే మ్యామ్. ఇంకొంచెం బలం పెడితే ఆ నోట్స్ పర్ఫెక్ట్గా పలికితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు. అధర్, నమస్తే సార్. నీకు ఇప్పుడు 20 మార్కులు కదా జడ్జి నేను వేయాల్సింది. అవును సార్. నీకు 20 మార్కులు వేయాలని అంటే నువ్వు పాడిన స్పిరిట్, నీకున్న నమ్మకానికి వేసేయాలయ్యా. నువ్వు ఎట్లా పాడావో శృతులు స్వరాలు వాటికి సంబంధం లేదు అసలు. నాకు నీ కాన్ఫిడెన్స్ ఉంది చూసావా, నువ్వు బాగా పాడతావనే నమ్మకం నీకుంది నువ్వు పాడుతున్నప్పుడు. ఏనుకేం తెలియాలి? మొట్టమొదట ఏనుకేం తెలియాలి? నేను ఏనుగుని అని తెలియాలి. అది ఎలికని అనుకోవచ్చు, కుక్క అనుకోవచ్చు, పిల్లి అనుకోవచ్చు, వేరే జంతువులు. కానీ ఏనుగు మాత్రం నేను ఏనుగుని అని అనుకోవాలి. నువ్వు అట్లా నువ్వు బాగా పాడుతున్నాను అనే ఒక భావంతో, బాగా నమ్మకంతో, విశ్వాసంతో పాడావు. అట్లాగే పాడు, ఏ పాట అయినా అట్లాగే పాడు. థ్యాంక్ యూ సార్. శృతులు స్వరాలు అవన్నీ వచ్చేస్తాయి, నీతో పాటు వచ్చేస్తాయి అవి. ఓకే సార్. చాలా బాగా పాడావు, అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఆర్కెస్ట్రా విషయం మీకు అందరూ చాలా బాగా చేశారు. అది మోడర్న్గా ఉంది. మన మైకేల్ జాక్సన్ చేశాడు కదా ఏదో ఒకటి డెవిల్తో ఒక అద్భుతంగా ఒకటి చేశాడు. అట్లా ఆ లెవెల్లో చేయాల్సినటువంటి డ్యాన్స్ ఏదో చేయాలి ఈ పాటకి. మామూలు ఆర్కెస్ట్రా కాదు ఇది, అద్భుతం, బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీ వాక్యాలు పాలరాజు గారి చెవుల్లో పాలు పోసాయి, జోగారావు గారిని జోకొట్టాయి. వారిద్దరూ ఎవరంటే ఈ కార్యక్రమంలో అతి తక్కువగా పాలు పంచుకున్న వాద్యకారులండి. పాడుతా తీయగా చల్లగా